Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the one important topic. What is the supply and what are the determinant factors of the supply? So first of all, everyone should know about that supply. What is the meaning of supply? Supply is nothing but the amount of goods offered for a sale at a given price in the market is called the supply. The amount of goods offered అంటే willing లో ఎన్ని goods ని willing సేల్ చేయడానికి ప్రొడ్యూసర్ సిద్ధంగా ఉన్నాడు at a given price ఒక ప్రైస్ దగ్గర అని తెలియజేసేది సప్లై అని మనం చెప్పవచ్చు. So supply means the amount of goods offered for a sale. So that a given price in the market is called the supply. So listen here, ma. So before that, everyone properly listen my class. It is very useful for BA, BCom, BBA, inter students purpose. What is the meaning of supply? What is the determined factors of the supply? Determine influencing the supply factors influencing the supply. That is important one. Please subscribe my channel and share and like my channel. Okay. So here, listen here. What is the supply and explain factors influencing the supply. సో సప్లై అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ చూడాలి. సప్లై అంటే ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ the amount of goods offered for a sale at a given price in the market. At a given price in the market. This is called as a సప్లై అని మనం చెప్పవచ్చు. సప్లై అంటే ఏంటిది? ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఆఫర్డ్ ఫర్ ఏ సేల్ ఎట్ ఏ గివెన్ ప్రైస్ ఇన్ ది మార్కెట్. అంటే 20 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు 12 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఎన్ని గూడ్స్ని ఆఫర్ చేస్తున్నాడు సెల్లర్ సేల్ చేయడానికి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సప్లై అని మనం చెప్పవచ్చు. సో listen here, ma'am. The different quantities of the product, which a seller wants to sell at various prices in a given market at a particular point of time is called the supply of a కమాడిటీ. ఇంతకుముందు చెప్పాను. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక ప్రైస్ దగ్గర ఎన్ని వస్తువులను ప్రొడ్యూసర్ సేల్ చేయడానికి సిద్ధంగా ఉంచాడు, ఆఫర్ చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సప్లై. దట్ ఈస్ కాల్డ్ ది మీనింగ్ ఆఫ్ సప్లై. ఇన్ అదర్ వర్డ్స్, సప్లై కెన్ బి defined as the amount of the commodity which a producer is willing to sell at a given price at a particular period of టైం. ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం దగ్గర ఒక గివెన్ ప్రైస్ దగ్గర ఒక ఫిక్స్డ్ ప్రైస్ దగ్గర ఎన్ని వస్తువులను ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ ఆఫర్డ్ ఫర్ ఏ సేల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సప్లై. సో వాట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ సప్లై అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. ఇది షార్ట్ ఆన్సర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆఫ్ సప్లై ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. సో ద ఫాలోయింగ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్ డిటర్మినెంట్స్ ఆఫ్ ది సప్లై. First one, price of the good. So the supply of the good depends upon the price of the good. For example చూడండి, సో ప్రైస్ అనేటువంటిది ఒక వస్తువు యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాడు సెల్లరు? సప్లై కూడా ఇంక్రీజ్ చేస్తాడు. బికాస్ దే వాంట్ టు గెట్ ది ప్రాఫిట్. ఎందుకు?
ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ గూడ్స్ని సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది అనుకుంటాడు కాబట్టి సప్లైని పెంచుతాడు. సో వెన్ ది ప్రైస్ డిక్రీజెస్ ఇన్ ది మార్కెట్ ఆఫ్ దేర్ గూడ్స్, అతని యొక్క వస్తువుకు ధర తగ్గినప్పుడు సప్లై కూడా ఏం చేస్తాడు, తగ్గిస్తాడు, సప్లైని తగ్గిస్తాడు. ఎందుకు తగ్గిస్తాడంటే లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. సో ద గూడ్స్ సప్లై డిపెండ్స్ అపాన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రీజన్ హియర్ ఫస్ట్ వన్, ప్రొడ్యూస్ అండ్ సప్లై ఏ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ గూడ్స్, ఎక్కువ గూడ్స్ని ఎప్పుడు సేల్ చేస్తాడు, వెన్ దే గెట్ ది హయ్యర్ ప్రైస్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్. సో హయ్యర్ ప్రైస్ అంటే ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై కూడా పెంచుతాడు, ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు సప్లై కూడా డిక్రీజ్ చేస్తాడు అని చెప్తున్నారు. ద ప్రైస్ ఆఫ్ ది గుడ్ ఇన్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సప్లై. అండ్ సెకండ్ వన్, ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్. సో పెట్రోల్ అండ్ కార్, ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్లో మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అండ్ కార్ ఉంది అనుకుందాం. పెట్రోల్ ప్రైస్ వెన్ ది ఇంక్రీజెస్, కార్ డిమాండ్ పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కార్ డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు, సప్లైని తగ్గిస్తాడు. అండ్ వెన్ ది పెట్రోల్ ప్రైస్ డిక్రీజెస్, చాలా చీప్ అయిపోయింది, అప్పుడు కార్ డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఎవ్రీ వన్ దే వాంట్ టు పర్చేస్ దట్ కార్ అండ్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్. అంటే కార్ సప్లై అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, అదర్ గూడ్స్ ప్రైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈస్ ది ప్రైజెస్ ఆఫ్ అదర్ గూడ్స్. ద చేంజెస్ ఇన్ ది ప్రైస్ ఆఫ్ అదర్ గూడ్స్ ఇన్ ది మార్కెట్ ఆల్సో ఎఫెక్ట్ ది సప్లై ఆఫ్ కమోడిటీ. This is the second factor influencing the supply. And third one, price of factors of production. So factors of production ఎన్ని ఉన్నాయి అంటే factors of production. So those factors are important for the production of the good. First one, land, labor, capital, organizer. These four factors are very important one. Producer ఏం చేస్తాడు, ఫస్ట్ ల్యాండ్ యూజ్ చేస్తాడు. ల్యాండ్ యూజ్ చేస్తే వాట్ రెమ్యునరేషన్ ఇస్ గివెన్ ఫర్ ది ల్యాండ్, రెంట్. లేబర్ కు ఏం చెల్లిస్తాడు, వేజెస్. ఫర్ ది క్యాపిటల్ పర్పస్ they want to take some money from the money lender, ఏం చెల్లించాలి, ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఆర్గనైజర్, ప్రాఫిట్. అంటే ఒక వస్తువు యొక్క సప్లై డిపెండ్స్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. రెంట్ ఇంక్రీజ్ అయిపోయింది, వేజెస్ ఇంక్రీజ్ అయిపోయింది, raw material cost also increases, machinery cost also increases. So everything, if the factors of production cost increases, factors of production cost increase అయినప్పుడు ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ డిక్రీజ్ అయినప్పుడు సప్లైని కూడా తగ్గించుకుంటారు. సింపుల్ లాజిక్. వెన్ ది కాస్ట్ తగ్గిపోయింది, వస్తువును తయారు చేసే ఖర్చు తగ్గినప్పుడు ప్రొడక్షన్ ఇంక్రీజెస్ అండ్ సప్లై ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఇక్కడ ద సప్లై ఆఫ్ ది గుడ్ డిపెండ్స్ అపాన్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్. కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు సప్లై తక్కువ చేస్తాడు. ద సప్లై ఆఫ్ ది గుడ్స్ డిపెండ్స్ అపాన్ ది కాస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ సప్లైని చేస్తాడు. సో దిస్ ఈస్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో లిజన్ హియర్ మా, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేక్ యూజ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. రకరకాల వస్తువులను డిఫరెంట్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్.
thus an increase in the price of one factor. Example, labor ని తీసుకున్నారు ఇక్కడ. Labor may result increase in the cost of producing those ప్రోడక్ట్స్. లేబర్ వేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ వస్తువు యొక్క కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కావడం ద్వారా సప్లై తగ్గిస్తాడు. వెన్ ది లేబర్ వేజెస్ డిక్రీజెస్, కాస్ట్ ఆల్సో డిక్రీజెస్, సప్లై ఆల్సో ఇంక్రీజెస్. So the price of the factors of production also important to determine the supply. And fourth one, other objectives of producer. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ అంటే ఆ ప్రొడ్యూసర్ యొక్క టార్గెట్స్, ఎయిమ్స్ పైన కూడా సప్లై అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ వాంట్ టు ప్రొడ్యూస్ ది మోర్ ప్రొడక్షన్ అకార్డింగ్ టు దేర్ మార్కెట్ డిమాండ్. సమ్ టైమ్స్ ప్రొడ్యూసర్ వాంట్ టు డిక్రీజింగ్ దేర్ ప్రొడక్షన్ అకార్డింగ్ టు దట్ మార్కెట్ demand. So here, for example, a firm has number of objectives such as profit maximization and maximization of sales revenue or goodwill. So profit ni పెంచుకోవాలి అన్నప్పుడు ధరలను పెంచుకుంటారు. సో అదర్ ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి? సో ప్రాఫిట్, ఫస్ట్ వన్ ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు సో ఏం చేస్తాడు అక్కడ? కంపల్సరీ సప్లైని తగ్గిస్తాడు. సప్లైని తగ్గిస్తే ఏమవుతుంది? డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత లాజిక్ ఉంటుంది. ప్రాఫిట్ని ఎక్కువగా పొందాలి, మ్యాక్సిమైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సెల్లర్ సప్లైని తగ్గిస్తాడు. సప్లైని తగ్గించినప్పుడు వస్తువు యొక్క డిమాండ్ ఏమవుతుంది? షార్టేజ్ అవుతుంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏం చేస్తాడు? ప్రైస్ పెంచుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి, ద గూడ్స్ సప్లై డిపెండ్స్ అపాన్ ది ప్రైస్ ఆఫ్ ది గుడ్. అతని చేతిలోనే ఉంటుంది. అండ్ గుడ్ విల్, సేల్స్ ఎక్కువ చేయాలి అనుకున్నాడు అనుకో. సో దే వాంట్ టు సేల్స్ గూడ్స్ యొక్క సేల్స్ పెంచాలి అనుకున్నాడు. గూడ్స్ సేల్స్ పెంచాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ప్రైస్ని, సో గూడ్స్ సేల్స్ ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు ప్రైస్ని ఏం చేస్తాడు? డిక్రీజ్ చేస్తాడు. స్లైడ్గా ప్రైస్ని డిక్రీజ్ చేస్తాడు. సింపుల్. నేను ఎక్కువ వస్తువులను సేల్ చేయాలన్నప్పుడు ఏం ప్రైస్ని డిక్రీజ్ చేస్తాను. ప్రైస్ డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? గూడ్స్కి డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే సేల్స్ ఎక్కువగా చేయాలనుకున్నప్పుడేమో ప్రైస్ని తగ్గిస్తున్నాడు. ప్రాఫిట్ని ఎక్కువగా సప్లైని తగ్గించి ప్రైస్ని పెంచుకుంటున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ లాజిక్ ఇన్ ది మార్కెట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, స్టేట్ ఆఫ్ టెక్నాలజీ, అంటే టైప్ ఆఫ్ టెక్నాలజీ. ద సప్లై ఆఫ్ ది గుడ్ డిపెండ్స్ అపాన్ ది ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది. When you are using the good technology, modern technology in the industry, they can produce the more goods. When you are using the low technology and poor technology, your supply also decreases, production also decreases. అంటే టెక్నాలజీ మంచిగా చేస్తే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాను, సప్లై ఇంక్రీజ్ చేస్తాను. సో నేను టెక్నాలజీ యూజ్ చేయకుంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గడం ద్వారా సప్లై కూడా డిక్రీజ్ అవుతుంది. సో లిజన్ హియర్ మా ద గుడ్స్ చేంజెస్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ హెల్ప్ ఇన్ డిక్రీజింగ్ ది కాస్ట్ అండ్ సప్లై లార్జ్ ఆఫ్ అమౌంట్. సింపుల్ లాజిక్ ఒకటి నేను ఇక్కడ చెప్తాను చూడండి. ప్రొడ్యూసర్, గుడ్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడ్యూసర్. మంచి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఒక 10 మంది కలిసి ఒక వస్తువుని తయారు చేసి ఒక యంత్రము, ఒక మిషనరీ టెక్నాలజీ ద్వారా 1 డేలోనే తయారు చేయవచ్చు. అంటే కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ తగ్గడం ద్వారా ఏం చేస్తాడు? ఆటోమేటికల్లీ సప్లైని ఇంక్రీజ్ చేస్తాడు. చూడండి, టెక్నాలజీ, ద సప్లై ఆఫ్ ది గుడ్ డిపెండ్స్ అపాన్ ది టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేస్తే కాస్ట్ డిక్రీజ్ అవుతుంది, సప్లై ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ది ప్రొడ్యూసర్ టెక్నాలజీ తక్కువ యూజ్ చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు, అప్పుడు ఏమవుతుంది? ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్
ఇంక్రీజెస్, ఉత్పాదక వ్యయం పెరుగుతుంది. పెరిగినప్పుడు సప్లైని తగ్గించుకుంటాడు. ఇక్కడ ఏమవుతుంది, సప్లై డిపెండ్స్ అపాన్ ది టెక్నాలజీ. అంటే ఇక్కడ చూడండి, సో సింపుల్ గూడ్స్ చేంజెస్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ ది కాస్ట్ తగ్గిపోతుంది టెక్నాలజీ ఎక్కువ చూస్తే. అండ్ సప్లై ఆల్సో లార్జ్ అమౌంట్, సప్లైని పెంచడానికి అవకాశం ఉంది. ఓకే, దీస్ ఆర్ ది కాల్డ్ యాజ్ ఎ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. Determined factors of the production. How many factors are there? First one, price of the good. Second one, prices of other goods. Prices of factors of production, other objectives and state of technology. And type of technology పైన ఆ వస్తువు యొక్క సప్లై అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఐ థింక్ everyone better understand this topic.